డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 14 అండి. ఈస్ట్ గోదావరి 14 అండి. ఈస్ట్ గోదావరి జిల్లాకే మంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా అరచేతిలో గీతలు మార్చేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోకి ఉప ముఖ్యమంత్రిగా ఉండి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిత్య యోగినాథ్ యొక్క పరిపాలన ఆదర్శంగా తీసుకొని మోకాళ్ళ చిప్పలు అరక్కొట్టేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి జిల్లాలో 45,800 కేసెస్లో వారి కేసెస్లో కన్విక్షన్ రేటు 14 కేసులు అండి. ఏది ఎంటైర్ మొత్తం జిల్లాకు సంబంధించి ఈ మహానుభావుడు ఈ సోకాల్డ్ ఓజీ కేజీ పీజీ టీజీ సినిమాలు తీసుకొని ప్రమోషన్స్లో పాల్గొని నిన్న ఒక బాబు దగ్గరికి వెళ్ళాడు. ఆ బాబు దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఆయన వెళ్ళేటప్పటికి సినిమాలు, పెద్ద పెద్ద షాట్లు, ఫోటోలు, ఏందో పెద్ద ప్రపంచాన్ని ఓడపొడిచినట్టుగా ఈ 46,000 మంది అమ్మాయిలకి అన్యాయం జరిగితే ఎక్కడికైనా వెళ్ళారా సార్ మీరు? ఒక పాప దగ్గరికి వెళ్ళి పరామర్శించారు సార్ మీరు? ఒక పాప మిస్ అయింది మీ జిల్లాలోనే తునిలోనే వెళ్ళి మాట్లాడారు సార్ ఏమన్నా బాధితులకి? చనిపోయినటువంటి పిల్లల దగ్గరికి, బాధపడుతున్న పిల్లల దగ్గరికి, మర్డర్లు అయిపోయిన ఆడపిల్లల దగ్గరికి వెళ్ళారు సార్? సుగాలి ప్రీతి ఏమైంది సార్? కేసు ఏమైంది సార్? ఆ పాప సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు కదా, సిబిఐ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు సార్? ఏం చేశారు సార్? మనం ఉప ముఖ్యమంత్రిగా ఉంటే పీకేదేంటి సార్? మనం ఏం పీకుతున్నామంటే షార్ట్లు పీకుతున్నాం. మనం ఏం పీకుతున్నామంటే ప్రజల దగ్గరికి వెళ్ళి షోలు చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామంటే నెలకు ఒక 100 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొని జనసేన పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నాం. మనం ఏం చేస్తున్నామంటే మనకి నెలకి ఇంత డబ్బులు పంపించే వాడికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి పనిచేసినటువంటి కుర్రాళ్ళని కాలు కింద కూర్చోబెట్టి బాంచన్ ధర మీ కాళ్ళు మొక్కుతాను అనిపిస్తున్నాం. మీ జిల్లాలో ఉమెన్ రిలేటెడ్ కేసెస్లో కన్విక్షన్ రేట్ ఇది. ఎందుకు అంటే మీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక పాపను రేప్ చేస్తే కనీసం అరెస్టు చేయలేదు మీరు, ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈస్ట్ గోదావరి జిల్లా తర్వాత ఏలూరు అండి 37 కేసులు, గుంతకల్ 1, గుంటూరు 25. మన సోకాల్డ్ కాబోయే ముఖ్యమంత్రి, అనధికారిక ముఖ్యమంత్రి, మంత్రి గారు చేసేటువంటి గుంటూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి మంత్రి గారి కేసు 25 కేసులు అండి. కృష్ణా జిల్లా 27, కర్నూలు 8, మార్కాపురం 8, నంద్యాల 13, ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 59 కేసుల్లో కన్విక్షన్ పడిందండి. పల్నాడు జిల్లాలో 9, పార్వతీపురం మన్యం జిల్లాలో 6, పోలవరం జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 10, శ్రీ సత్యసాయి జిల్లాలో 12, శ్రీకాకుళంలో 7, తిరుపతిలో 27, విశాఖపట్నంలో 17, విజయనగరంలో 64, వెస్ట్ గోదావరిలో 27, వైఎస్ఆర్ కడపలో 22, కలిసి వెరసి 541 కేసుల్లో కన్విక్షన్ పడింది. నేను అడుగుతున్నా, పోలీస్ వ్యవస్థ పనిచేసే తీరు ఇదా? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసే తీరు ఇదా? న్యాయస్థానాల్లో మీరు వాదించి కేసులు కన్విక్షన్ ఉమెన్ కేసెస్లోనే ఎలా ఉంటే, నేను చెప్తున్నా, మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా 14% కాదు, ఈ కేసులు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉమెన్ రిలేటెడ్ కేసెస్లో 24.5% కేసులు పెరిగినాయి. కన్విక్షన్ రేటు 2% నుంచి 0.54%కి పడిపోయింది. బికాస్ ఆఫ్ యువర్ మాల్ అడ్మినిస్ట్రేషన్, బికాస్ ఆఫ్ యువర్ రెడ్ బుక్ రాజ్యాంగం, బికాస్ ఆఫ్ యువర్ పోలీస్ ఇన్ఎఫిషియన్సీ, బికాస్ ఆఫ్ లాలెస్నెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రౌడ్గా డిక్లేర్ చేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ లా అండ్ ఆర్డర్ స్టేట్. క్రెడిట్ కావాలా? తీసుకోండి. సాయికృష్ణ మృతదేహాన్ని కానీ సాయికృష్ణ మట్టిని కానీ వాళ్ళ తల్లికిచ్చి క్రెడిట్ తీసుకోండి. ఎంత క్రెడిట్ కావాలో అంత క్రెడిట్ తీసుకోండి మీ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ తల్లి కన్నీళ్ళకి సమాధానం చెప్పి మీరు పవన్ కళ్యాణ్, ఎక్కడ ఉన్నాడు ఆ పవన్ కళ్యాణ్ నాకు తెలియదు, మాదాపూర్ టు విజయవాడ, విజయవాడ టు మాదాపూర్, మాదాపూర్ టు శ్రీకాకుళం టు ఈ మధ్య తెలంగాణలో ఎక్కువ తిరుగుతున్నారు. బహుశా ఓజీ తర్వాత టీజీ సినిమా తీయాలని ఏమన్నా అనుకుంటున్నాడేమో, నాకైతే తెలియదు. మేబీ అందుకని అక్కడ ఎక్కువ తెలంగాణలో ఉంటున్నాడేమో.
క్రెడిట్ తీసుకోండి అమ్మ, మొత్తం క్రెడిట్ మీరే తీసుకోండి, ఎవరికి ఇద్దు క్రెడిట్. ఆ తల్లి కన్నీళ్ళకి కొంచెం సమాధానం చెప్పి క్రెడిట్ ఇచ్చేసి. పవన్ కళ్యాణ్ గారు మీకంట పోలీస్ డిపార్ట్మెంట్ క్రెడిట్ కావాలంట, ఆ తల్లి బాడీ వాళ్ళ కొడుకు డెడ్ బాడీని అడుగుతుంది, ఆ డెడ్ బాడీని ఇచ్చేసేసి క్రెడిట్ తీసుకోండి, మొత్తం క్రెడిట్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఎవరికి ఇవ్వద్దు అస్సలు. పవన్ కళ్యాణ్, మీరు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీరు నలుగురే తీసుకోండి. ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత యువకుడిని కాపు యువకుడిని తీసుకొని వెళ్ళిపోయి కొట్టి చంపేసి శవాన్ని కూడా మాయించేసి శ్మశానంలో శవాన్ని కాల్చినటువంటి వ్యక్తికి కాపలా కాస్తుంది ఒక కాపు నాయకుడు. సిగ్గుపడాలి మీ ప్రభుత్వం. అంటే డాక్టర్ సుధాకర్ కోసం పోరాటం చేశాము, లేకపోతే సుబ్రహ్మణ్యం కోసం పోరాటం చేశాం కాబట్టి సాయికృష్ణ కోసం పోరాటం చేయమా? నో. ఈ సమాజం ఉన్నది భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి. అలాంటి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్క వ్యక్తికి బ్రతికే స్వేచ్ఛ ఉంది, ఇన్క్లూడింగ్ ముద్దాయి అయినా సరే కసబ్బును కూడా 10 సంవత్సరాలు విచారణ చేసిన తర్వాత అరెస్టు చేసి మరణశిక్ష వేసినటువంటి దేశం ఈ దేశం. ఈ దేశంలో న్యాయస్థానాలు ఉండే పవన్ కళ్యాణ్ని ఆదర్శంగా తీసుకుంటే మోకాళ్ళ కోటింగు, అరచేతిలో రేఖలు తీసేస్తారని ఒక ఉప ముఖ్యమంత్రి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ విధమైనటువంటి ఆలోచన వస్తుందండి? ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్. మా పోలీసులు చేసింది కరెక్టు అని ఒక ముఖ్యమంత్రి అంటే దానికి ఏం సమాధానం చెప్తామండి? ఒక వ్యక్తిని, ఒక ఆడపిల్లని చరచడం అన్యాయం. నేను దానికి పూర్తిగా బాధపడుతున్నా. ఒక ఆడపిల్ల పట్ల, ఒక చిన్న పిల్ల పట్ల అఘాయిత్యం చేసినటువంటి వ్యక్తిని ప్రాసెస్ ప్రకారం ఉరిశిక్ష వేయించమని చెప్పినటువంటి నేను ఈరోజు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయి చంపేసేసి ఆ వ్యక్తిని ప్రౌడ్గా పోలీసులు క్లెయిమ్ చేస్తుంటే, ప్రౌడ్గా ఆ వ్యక్తి యొక్క చంపేశాం మేము అని ఆ ముఖ్యమంత్రి ప్రకటిస్తుంటే, చంపేసిన పోలీసులకి ప్రమోషన్లు ఇస్తుంటే హోమ్ మినిస్టర్ అను డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈ రాష్ట్రంలో మిగతా పోలీసులకు ఏమి ఇంప్రెషన్ ఇచ్చినట్టు మీరు? ఈ రాష్ట్రంలో మిగతా పోలీసులు ఏ విధంగా ఇబ్బంది పడతారు? వాడు తెనాల్లో కొడితే మాట్లాడలేదు, తిరుపతిలో చంపేస్తే మాట్లాడలేదు, తునులో చంపేస్తే మాట్లాడలేదు, కాబట్టి నేను కూడా చంపేశాను, ఆడు రౌడీ షీటరే కదా. మళ్ళీ పైగా మీడియాలో, సోషల్ మీడియాలో, సిగ్గులేని మీడియాలో ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి, ఆయన మీద రౌడీ షీట్లు ఉన్నాయి. మరి మీ ముఖ్యమంత్రి మీద 60 కేసులు ఉన్నాయి, ఉప ముఖ్యమంత్రి మీద 15 కేసులు ఉన్నాయి, కింద ఉన్నటువంటి కాబోయే ముఖ్యమంత్రి మీద 40 కేసులు ఉన్నాయి. మీ ముగ్గురిని ఏ స్టేషన్కి పంపిద్దాం? మీ ముగ్గురు మీద ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి? అంటే ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని కొట్టి చంపేసేసి అతను సోషల్ మీడియాలో అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే సరిపోతుందా? కాపు సమాజానికి ఇంకా ఎవరు అండగా నిలవరు అనుకుంటారా? నేను ప్రతి దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కూడా కోరుతున్నా. ఈరోజు మన సోదరులకి ఇబ్బంది జరిగింది, ఒక సోదరుడు లాకప్ డెత్లో చనిపోయినాడు, అతనికి బాసటగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపినప్పుడు కొన్ని వందల మంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు నాతో కలిసి నడిచారు, డిమాండ్ చేశారు. ఆ రోజున సుబ్రహ్మణ్యం కుటుంబం చనిపోయినప్పుడు ధర్నా చేస్తే వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. కారణం, ఇక్కడ కులానికి, మతానికి, ప్రాంతానికి అర్హత లేదు, ఇక్కడ స్థావు లేదు. ఇక్కడ కేవలం ఒక ప్రాణం, ఒక తల్లి కడుపు ఈరోజు కోతలో ఉంది, ఒక తల్లి కడుపు ఈరోజు బాధపడుతుంది, ఒక తల్లి కడుపు నా కొడుకు నాకు తెచ్చివ్వండి అని అడుగుతుంది. సుబ్రహ్మణ్యం తల్లి ఎంతో, ఈ తల్లి కూడా మనకు అంతే. మన బాధ ఈరోజు పవన్ కళ్యాణ్ కాపుల నుంచి ఓట్లు వేయించుకొని ఈరోజు సినిమా షూటింగ్లను తిరుగుతున్నాడు. ఆ సామాజిక వర్గానికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితిలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రి సాయంత్రానికి నెలకు వచ్చేటప్పటికి ఒక మూట వస్తుంది, ఆ 100 కోట్ల మూటను దాచిపెట్టుకొని చక్కగా హ్యాపీగా స్పెషల్ హెలికాప్టర్లో లింగమనేని ఇచ్చినటువంటి స్పెషల్ ఫ్లైట్లో, చార్టెడ్ ఫ్లైట్లో రోజుకో దీవికి వెళ్తున్నాడు, రోజుకొక చోటుకి వెళ్తున్నాడు, రోజుకొక ఎంజాయ్మెంట్, రోజుకొక సినిమా ఫంక్షన్, రోజుకొక పబ్లిక్ స్టంట్, రోజుకొక సినిమా స్టంటు. ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి, రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని గాలికి వదిలేసి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఒక కాపు సామాజిక వర్గం యొక్క వ్యక్తికే దిక్కు దివానం లేకపోతే అధికారంలో లేని దళిత సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. ఇది మన కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆ తల్లికి బాసటగా నిలబడాల్సిన బాధ్యత. పోలీసు అక్రమాలకి, పోలీసు క్రూరమైన చర్యలకి ప్రతి ఒక్క సమాజం బాసటగా నిలబడాలి. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న దమన నీతి, కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే,
పోలీసులు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు. ఈ దుశ్చర్యలకు కారణమైన హోమ్ మినిస్టర్ని బర్తరఫ్ చేసి తీరాలి. ఈ మరణానికి కారణం అయినప్పటికీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినటువంటి రాజశేఖర్ బాబుని ఇక్కడ నుంచి తక్షణం ట్రాన్స్ఫర్ చేయాలి, అతన్ని డిస్మిస్ చేయాలి, అతన్ని సస్పెండ్ చేయాలి విధుల్లో నుంచి. ఇక్కడ కమిషనర్ ఉండగా నిజాయితీగా నిష్పక్షపాతంగా విచారణ జరగదు. ఎందుకు అంటే కర్త కర్మ క్రియ వెనక ఉండి నడిపించింది ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్. ఇతనికి బాసటగా నిలిచింది హోమ్ మినిస్టర్. ఇతనికి సెటిల్ చేసి ఏదో ఒక రకంగా మాట్లాడమని చెప్పింది పవన్ కళ్యాణ్. ఆయనకున్నటువంటి అనుచరుల చేతే ఈరోజు ఆ కేసుని మాఫీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజానికి వ్యతిరేకంగా జరిగింది. రేపొద్దున నన్ను తీసుకెళ్ళొచ్చండి, రేపొద్దున పోలీసులు నన్ను తీసుకెళ్ళొచ్చు, ఆ విధంగానే కొట్టచ్చు. ఎవరు పోలీసుల యొక్క పరిధి దాటి ప్రవర్తిస్తున్నప్పుడు ప్రతి సమాజం స్పందించాలి. చీరాల్లో కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు కొట్టి చంపేసిన రోజున ఆ రోజున సమాజం అంతా స్పందించున్నట్టు ఈరోజు ఈ అంశం వచ్చేదా? అందుకని నేను అడుగుతున్నా, ఈరోజు కాపు సామాజిక వర్గం వ్యక్తి అని మాత్రం చూడొద్దు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగాన్ని రక్షించాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లికి బాసటగా నిలబడాలి. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ చర్యల్ని పూర్తిగా ఖండించాలి. ఈ ప్రభుత్వం వెనుక ఉండి నడిపిస్తున్న ఇలాంటి పోలీసు దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి నారా లోకేష్, హోమ్ మినిస్టర్ అండ్ డీజీపీ వీళ్ళ 5గురికి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా మన ఓటు అనేటువంటి యంత్రాన్ని వాడాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రిస్టోర్ చేయించుకోవాలి.